ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. ఈరోజు ఎవరు మాట్లాడని ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీ ముందు తీసుకురాబోతున్నాను. అదే జంక్ లైట్. జంక్ లైట్ అంటేనే ఆ వర్డ్లోనే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి, అనవసరమైన వెలుతురు, అనవసరమైన లైట్ అని చెప్పొచ్చు. అంటే ఈ జంక్ లైట్కి అర్థం ఏంటి అని అంటే, మనకు ప్రకృతి సహజమైన లైటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, సూర్యుడి నుంచి, చంద్రుడి నుంచి, అగ్ని నుంచి రావాల్సిన ఏదైతే ప్రకృతి సహజమైన లైట్ కాకుండా మనం ఇంకెన్నో లైట్స్ వాడుతూ ఉన్నాం. ట్యూబ్ లైట్ కానీ, లేకపోతే ఎల్ఈడి లైట్స్ కానీ, ఇలా మన ఇంట్లో మొత్తం కూడా లైటింగ్ సిస్టము అండ్ మన కంటికి తాకుతున్న ఈ ఫోన్ లైట్ కానీ, టీవీ స్క్రీన్ లైట్స్ కానీ, కంప్యూటర్ సిస్టమ్ నుంచి ఎమిట్ అయ్యే లైటింగ్ సిస్టమ్స్ కానీ, వాటి వల్ల మనకి ఏమన్నా దుష్ప్రభావాలు అవుతాయా అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు. బట్ మీకు ఏమి సైంటిఫిక్గా ఇప్పటి వరకు నిరూపితమైనాయో, ఎలాంటి దుష్ప్రభావాలు వీటి ద్వారా మనకు జరుగుతున్నాయో వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ జంక్ లైట్ ఏదైతే ఉందో మీకు చాలా హానికరం. మీకు తెలియకుండానే మీ ఆరోగ్యాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉందనే విషయం మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఫస్ట్ థింగ్, ఈ జంక్ లైట్ ఏదైతే మనకి కంటికి తగులుతూ ఉందో, దానివల్ల మన బ్రెయిన్లో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవ్వడంలో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. సో ఈ మెలటోనిన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? రాత్రి కంప్లీట్ లైటింగ్ సిస్టమ్, న్యాచురల్ ప్రకృతి సహజంగా సూర్యరశ్మి తగ్గిపోయాక మీకు బ్రెయిన్లో మెలటోనిన్ శాతం అనేది న్యాచురల్గా సెక్రీట్ అవ్వాలి. ఇది టైంకి మీకు మంచి డీప్ స్లీప్ రావడానికి ఈ మెలటోనిన్ అనేది చాలా అవసరం. అండ్ మీరు టైంకి నిద్ర లేవడానికి కూడా ఈ మెలటోనిన్ అనేది మీకు చాలా అవసరం అని చెప్పొచ్చు. సో ఆబ్వియస్లీ ఈ స్లీప్ సైకిల్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. మన బయోలాజికల్ రిథమ్స్ ఏవైతే ఉన్నాయో, బయోరిథమ్స్ అంటాం కదా, మన అవయవాల పనితీరు కానీ, మన ఇమ్యూన్ సిస్టమ్ పనితీరు కానీ, ఎన్నో రకాలుగా మన ఆరోగ్యంలో మార్పులు వస్తూ ఉన్నాయి. సో స్లీప్ సైకిల్ ఎఫెక్ట్ అవుతుంది, మన ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుంది, మన బ్రెయిన్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి, మన కంటి చూపులో మనకి ఎన్నో రకాలుగా మ్యాక్యులర్ డీజనరేషన్స్ అనేవి అవుతూ ఉన్నాయి, కంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. సో ఎన్నో రకాలుగా తెలియకుండానే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా లైట్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంది. దీనికి పరిష్కారం ఏంటంటే, ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరికి ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది, ఎక్స్ట్రాగా ఉండాలి. కానీ ఆరోగ్యం విషయంలో ఇవేవి పనికిరావు. బయోరిథమ్స్ని, మన బయోలాజికల్ క్లాక్ని, మన బాడీ టైం టేబుల్ని మనం 100కి 100% ఫాలో అవుతూనే మనకు ఆరోగ్యం అనేది వస్తూ ఉంది. లేదా మన సెరికార్డియన్ రిథమ్స్ అన్ని దెబ్బతిని మనకు కామన్ కోల్డ్ టు క్యాన్సర్ వరకు మనకు డెవలప్ అవుతూ ఉన్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. సో వీలైనంత మటుకు ఈ జంక్ లైట్స్ అన్నిటికీ మనం ఒక టైం సైకిల్ అనేది పెట్టుకోవాలి. అంటే 7-7:30 తర్వాత ఈ లైట్స్ అన్నిటి ఎక్స్పోజర్ అనేది మనం తగ్గించేసుకోవాలి. 8 to 9 లోపు కంప్లీట్గా మనం జీరో లైట్కి వెళ్ళిపోయి మన బ్రెయిన్లో కరెక్ట్గా మెలటోనిన్ ప్రొడక్షన్ని మనం పెంచుకొని 9 o'clockకి మనం కరెక్ట్గా పడుకోవాలి. అండ్ పొద్దున సూర్యోదయం కల్లా మనం న్యాచురల్గా లేవాలి. పొద్దున వచ్చే సూర్యరశ్మి మన శరీరానికి తగలాలి. దాని నుంచి మనకు విటమిన్ డి ఒకటే కాదండి, ఇంకా బ్రెయిన్లో సెరోటోనిన్ బూస్ట్ అవుతుంది. దానివల్ల మన మూడ్ ఎన్హాన్స్ అవుతుంది, మన ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది, మన బ్రెయిన్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో మనం జీవితంలో ఎన్నో సాధించుకోవచ్చు. మన ఆరోగ్యాన్ని ఎంతో చక్కగా మనం మెయింటైన్ చేయడానికి ఈవెన్ ఈ జంక్ లైట్ని కూడా మనం ప్రాపర్లీ మేనేజ్ చేయడం అవసరం. ఎందుకంటే వీఆర్ ఆల్ సరౌండెడ్ బై జంక్ లైట్స్. బట్ దాన్ని కూడా, ప్రతి టెక్నాలజీని కూడా ఒక లిమిటేషన్ అనేది పెట్టుకోవాలి. ఆ లిమిటేషన్ ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే ఎప్పుడు ఈ లైట్ని వాడుకోవాలి, ఎప్పుడు వాడకూడదు. వీలైనంత మటుకు వీటి ఎక్స్పోజర్ మనం తగ్గించుకొని మన ఆరోగ్యాన్ని, మన కళ్ళని అన్నిటిని కూడా మనం ఆరోగ్యాన్ని కాపాడుకునేలాగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఎందుకంటే చాలామందికి జంక్ లైట్ గురించి జీరో అవగాహన ఉంది. దీనివల్ల ఇండైరెక్ట్గా మన ఆరోగ్యంలో ఎంతో కొంత పర్సంటేజ్ మనం దెబ్బతింటూనే ఉన్నాం. ఎన్నో అనారోగ్యాలకి ఇవి కారణాలుగా మారుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి ఈ విషయం మీద కూడా ఎక్స్పోజర్ కలిగించాలని మేము తలచి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాం. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి జంక్ లైట్ మీద అవగాహన కలిగించేసి ఇలాంటి టెక్నాలజీని మనం ఎంత లిమిట్గా, ఎక్కడ అవసరమో అక్కడి వరకే మనం వాడుకొని వాటి నుంచి వచ్చే దుష్ప్రభావాలన్నీ కూడా రాకుండా మనం ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ అవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.